గ్రంథము మొదటి అధ్యాయం. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 4-5 వచనాలు కలిపి ఉన్నాయి. ఆ వచనాలు శ్రద్ధగా బిగ్గరగా చదవగలిగిన వారు చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలు, తలలు పైకెత్తుదాం. చదవబడిన వాక్య భాగం దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం. ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఆ మాట నోట్ చేసుకోండి. నిన్ను ఎరిగితిని. అంతేకాదు, నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఈ 3 మాటలు ఇర్మియాతో దేవుని వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను నేను తెలుసుకున్నాను, నిన్నెరిగితిని. ఈ ఆరాధనకు వచ్చిన మన అందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? తలలు పైకెత్తండి. నన్ను నా తల్లి గర్భము నుండి బయలుపడిన తర్వాత నన్ను చూసి ఉంటది. అందరూ అదే అనుభవం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ రోజు ఇర్మియాతోనే కాదు, ఈరోజు ఈ 2022 9వ మాసం 4వ దినం ఈ మొదటి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మనలను దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడు అంటే, మనందరము తల్లి గర్భములో పిండముగా రూపము కాకమునుపే మనలను ఆయన చూశాడు, ఎరిగి ఉన్నాడు. గట్టిగా ప్రభు నామానికి చెప్పట్లు కూడా. అంటే మన తల్లిదండ్రులు, తర్వాత తోడబుట్టిన వారు, తర్వాత మెట్టినించి వారు, తర్వాత స్నేహితులు, తర్వాత బంధువర్గాలు మనలను చూశాయి. అయితే వారందరికంటే ముందుగానే తల్లి గర్భములో నిన్ను రూపింపక మునుపే దేవుడు మనలనట నిన్ను ఎరిగితిని అని నాడు ఇర్మియాతో చెప్పిన దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా ఈ మాట ప్రస్తావిస్తూ ఉన్నాడు. మాట చదువుకొని ముందుకెళ్దాం. 139వ కీర్తన 13వ వాక్యం 16వ వాక్యం. నా అంతరింద్రియములను నీవే కలుగచేశావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి చాలు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, తల్లి గర్భములో మనము రూపము కాకమునుపే దేవుడు మనల్ని అందరినీ ఎరిగి ఉన్నాడు. ఇర్మియాతో ఈ మాటే చెప్పాడు.
అవును ప్రభువా, నన్ను ఎరిగావు, నన్ను అప్పుడే చూసావు. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించుకున్నాను. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నాడు ఇర్మియాను ఎరిగిన దేవుడు తన పట్ల కలిగిన సంకల్పాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుని యొక్క చిత్తము ఇర్మియా పట్ల ఏమిటో చెప్పాడు. దేనికి ఇర్మియాను ప్రతిష్ఠించుకున్నాడో దేవుడు చెప్పాడు. ఈ మాటలు వింటున్న మనలను కూడా ఎరిగిన దేవుడు, తల్లి గర్భములో రూపము కాకమునుపే మనలను చూసిన ఎరిగిన దేవుడు మన పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, మనలను దేని నిమిత్తము ప్రతిష్ఠించనై ఉన్నాడు, మనలను దేని కొరకు నియామకము చేయనై ఉన్నాడు. కొన్ని మాటలు మరి ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆ అధ్యాయములో, నన్ను చూశావు, నన్ను ఎరిగావు, నన్ను ప్రతిష్ఠించాను అంటున్నావు, జనములకు ప్రవక్తగా నియమిస్తాను అంటున్నావు. ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడను, నేనేం మాట్లాడగలను? సమాజంలోనికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి ఈ ప్రజలతో నేనేం చెప్పగలను? నేను బాలుడనై ఉన్నాను. దేవుడు అంటాడు, నువ్వు బాలుడవే, అయినా నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నియామకం చేసుకున్నాను. నీవు పెరిగి పెద్దవాడైన తరువాత కాదు సుమా, నీవు తల్లి గర్భములో రూపము కాకమునుపే నిన్ను ఎరిగిన దేవుడనైన నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నియమించుకున్నాను. అందుకే నీతో చెప్తున్నాను. ఆయనేమో నేను బాలుడను, నా చేత కాదు, నేనెలా అన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతూ ఉంటాను. ధైర్యపరుస్తూ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు ఇర్మియాను ఎరిగినటువంటి దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశాలు జ్ఞాపకం చేస్తూ చెబుతున్నటువంటి మాట, ఆయన ఇర్మియాను ప్రతిష్ఠించుకున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. అయితే ఈ ఆరాధనకు వచ్చిన మనలను కూడా ఎరిగిన దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలేంటి? బైబిల్ గ్రంథములో కొందరిని దేవుడు తాను ముందుగానే ఎరిగి వారి పట్ల కలిగినటువంటి సంకల్పం నెరవేర్పు కొరకు దేవుడు చేసిన కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక పర్యాయం ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో సంచరిస్తూ దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భములో, దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్న సందర్భములో ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పు అనబడేటువంటి వ్యక్తిని తన సేవ నిమిత్తము పిలుచుకొని నన్ను వెంబడించు అన్నాడు. ఈ మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి ఉంటాయి, మీరు నోట్ చేసుకోండి. తలలు పైకెత్తుదాం. ఆయన వెళుతూ ఉండగా ఫిలిప్పును కనుగొని, నీవు నన్ను వెంబడించు అని ఫిలిప్పును ఆయన సేవ నిమిత్తము పిలుచుకుంటాడు. అయితే ఈ ఫిలిప్పు నతానియేలు అనబడేటువంటి వ్యక్తిని ఎదుర్కొని, నీకు తెలుసా, నన్ను యేసయ్య తనను వెంబడించమని నన్ను పిలిచాడు. ధర్మశాస్త్రములో ఎవరిని గూర్చి వ్రాయబడి ఉందో, మోషే గ్రంథాలలో ఎవరిని గూర్చి వ్రాయబడి ఉందో
ఆయనను మేము సంపూర్ణముగా కనుగొన్నాము, ఆయనే మమ్మలను పిలిచాడు అన్నప్పుడు నతానీయులు ఒక మాట అంటున్నాడు. ఒక మాట చదువుకుందాం. 45వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యం. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాశారో ఆయనను మేము కనుగొన్నాము. అతనితో చెప్పాను. అందుకు నతానీయులు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనేను. గట్టిగా ప్రభు నామానికి చెప్పకూడదా? హల్లెలూయా. పిలిచింది ఫిలిప్పును. ఈ ఫిలిప్పు ఎవరైతే తనను పిలిచాడో ఆ యేసును గురించి నతానీయులకు పరిచయం చేస్తున్నాడు. ఆ నతానీయులు అన్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నీకు సందేహం ఏంటి? నాతో పాటురా, వచ్చి చూడు అన్నాడు. ఆరాధనకు దేవుని వాక్యాన్ని వినుచు వెళుతూ ఉన్నటువంటి నీవు నేను కూడా ఏం చేయాలంటే, నీవు ఎరిగినటువంటి యేసును లేదా నిన్ను ఏర్పాటు చేసుకున్న యేసును గురించి, నిన్ను పిలిచిన వారి గుణాతిశయములను గురించి ఒక ఫిలిప్పు వలె మనం కూడా ఏం చేయాలి? ఎవరిని గురించి ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉందో, ఎవరిని గురించి లేఖనాలు వ్రాయబడి ఉన్నాయో ముందుగానే ఆ యేసును గురించి నతానీయులకు పరిచయం చేస్తే, ఆ నతానీయులు సందేహంగా ఒక మాట అడిగితే ఆ ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు, నాతో పాటు రా అన్నాడు. మిమ్మల్ని కూడా ఎవరైనా అడగచ్చు, ఏమ్మా ఈ మధ్య కాలంలో నువ్వు ఎక్కడికో చర్చికి వెళ్తున్నావు అంట కదా? అవునయ్యా వెళ్తున్నాను. ఏ? దేవుని సన్నిధిలో నాకు సమాధానం ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషములు కలవు. చెప్పండి, ఏ సంతోషం ఉంటుంది దేవుని మందిరంలో? సంతోషం అందరి దగ్గర ఉంటుంది. ఫ్రెండ్స్తో ఉంటుంది, బంధువులతో ఉంటుంది, కొలీగ్స్, రిలేటివ్స్, మన అందరితో సంతోషం ఉంటుంది. తాగేవాడు కూడా సంతోషంగా ఉంటాడు తాగినంతసేపు. ఎక్కువైతేనే ప్రాబ్లం. కానీ మందిరంలో సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషం. హృదయం వేదనతో ఉన్నప్పుడు వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. మనస్సంతా గందరగోళంగా ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. కృంగిపోయినప్పుడు దేవుని వాక్యం బలపరుస్తుంది. ఫిలిప్ అంటున్నాడు, నీకు సందేహం ఎందుకు? రా, వచ్చి చూడు. ఇప్పుడు మనకు కావలసిన వాక్యంలోకి వెళ్తున్నాం. ఎప్పుడైతే నతానీయులను వెంటబెట్టుకొని ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడో, యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గూర్చి చెప్పెను. నతానీయులు అడుగుతున్నాడు, నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని. నతానీయేలు యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నా దగ్గరికి తీసుకురాక మునుపే, నీవు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశానయ్యా అన్నాడు. అదేంటి? ఈయన కదా నీ దగ్గరికి రావాలని, ఫిలిప్పు కదా నన్ను ఎంట పెట్టుకొని వస్తుంది. ఫిలిప్పు పిలవక ముందే
నేను అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నన్ను ఎరిగావా? అవును, దేవుడు ఎరిగినటువంటి వాడు. నువ్వు ఏ చెట్టు కింద కూర్చున్నా దేవుడికి తెలుసు. ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని నతానియేలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నతానియేలు అంటున్నాడు, నేనెలా తెలుసు మీకు? అదేంటి అట్లా అంటావు? తల్లి గర్భములో నీవు రూపము కాకమునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మనలను ఆయన ఎప్పుడు ఎరిగి ఉన్నాడో తెలుసా? తల్లి గర్భములో రూపం కాకమునుపే మనల్ని చూశాడు, ఎరిగి ఉన్నాడు. ఇతని యందు ఏ కపటము కూడా చెప్పండి లేదు. నిస్సాపత్యము కలిగినటువంటి వాడు నతానియేలు. ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఒక మంచి సాక్ష్యం నతానియేలు గురించి ప్రభు ఎదురు పడినప్పుడు చెబుతూ ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది. నేనెలా తెలుసు నీకు? యేసయ్య అంటున్నాడు, ఏ ఫిలిప్పు నా దగ్గరికి రా అని తీసుకురావడానికి వస్తున్నాడు, ఆ ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే నిన్ను నేను ఎరిగి తిని. ఈరోజు మనల్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. ఏమని ఎరిగి ఉన్నాడో తెలుసా? నిజమైన ఇశ్రాయేలుగా ఉన్నామా? నిష్కాపట్యము కలిగిన వారముగా ఉన్నామా? కపటము లేని వారముగా ఉన్నామా? కపటోపాయము కలిగిన వారముగా ఉన్నామా? నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించే వారముగా ఉన్నామా? ఏదో ఆచారం కదా, ఒకటే సార్లు రా 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 అంటే వచ్చి నిజమైన ఇశ్రాయేలుడు అని నతానీయులను గురించి ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. నిజమైన ఇశ్రాయేలుడు అంటే భక్తి చేయి, బైబిల్ చదువు, పాట పాడు, చర్చికి రానాల్సిన అవసరం లేదు. అంతేనా? చదువుకోవాలా, బడికి పోవాలన్న వాడికి బ్యాగ్ తీసుకుని బడికి పోరా అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీవు నిజమైన ఇశ్రాయేలుడు అయితే, నిజమైన క్రైస్తవుడవైతే, నిస్సాపత్యము కలిగిన వాడవై దేవుని వెంబడించడానికి నువ్వు ఏమాత్రము కూడా వెనకడుగు వేయవు. అందుకే రోమా పత్రిక పౌలు అంటున్నాడు, బాహ్య సంబంధమైనటువంటి యూదులుగా ఉండక అంతరంగమందు కూడా నిజమైన యూదులుగా మనం పిలువబడాలి. నతానియేలు, నిన్ను నేను ఎప్పుడు ఎరిగి ఉన్నానో తెలుసా? అంజూరపు చెట్టు కింద నీవు కూర్చున్నప్పుడు నేను నిన్ను చూశాను. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, నా దగ్గరికి తీసుకురాక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని వాక్యం చెబుతుంది, ఈ సంవత్సరము నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు. దేవుని మందిరానికి రాక మునిపే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. దేవుని మందిరానికి నీ పాదములు కనబడక మునిపే, నీ ప్రాణాత్మ శరీరాలు దేవుని మందిరములో కనబడక మునిపే నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు సుమా. అందుకే ఏనాటికైనా నీవు దేవుని చెంతకు రావాలని నిన్ను ఆయన తీసుకొని వచ్చాడు. మనం అనుకుంటాం, నీ గుడికి వచ్చాక తెలిసిందేమో ఆ యేసు ప్రభు. కాదండి, నువ్వు ఇక్కడికి రాకముందే తెలుసు. 2022లో నీ గ్రామములో నుంచి నువ్వు యేసయ్యను వెంబడిస్తావని, యేసయ్యను ఆరాధిస్తావని, మనసారా ప్రభు సన్నిధిలో నీవు ఒక సజీవమైన రాళ్ళ వలె సాక్షిగా, ఒక నిజమైన ఇశ్రాయేలుడిగా నీవు ఉంటావని దేవునికి తెలుసు. అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నిన్ను ఎరిగి తిని. అప్పుడు నతానీయులు ఏమంటున్నాడో ముందుకు కాస్త దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. నతానియేలు ఆయన అడుగగా, నతానీయులు ఆయన అడుగగా యేసు
ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచితిని అతనితో చెప్పెను. నతానీయులు అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని, అంటే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావని, నిన్ను చూశానని, నేను చెప్పినందువలన నీవు నన్ను నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నతానీయులను ఎరిగిన దేవుడు అంజూరపు చెట్టు కింద కూర్చున్న నతానీయులను ఫిలిప్పు పిలవక మునుపే ఎరిగినటువంటి దేవుడు ఒకవేళ ఫిలిప్పే ఎంట పెట్టుకొని వచ్చాడేమో యేసును పరిచయం చేయటానికి, ఆ తరువాత ప్రభువే నిన్ను ముందుగా ఎరిగి ఉన్నానని చెప్పాడేమో. అయితే నేను ఎక్కడ కూర్చున్నానో, ఏమి చేస్తున్నానో, ఎవరి దగ్గర ఉన్నానో సమస్తము ఎరిగిన వాడవని నన్ను నమ్ముతున్నావేమో. ఇంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితములో దేవుడు చేయబోతున్నాడని నతానీయులతో చెప్పిన దేవుడు ఈ ఆరాధనకు వచ్చిన మనందరి పట్ల కూడా ఇంతకంటే గొప్ప కార్యములు చేయబోతున్న దేవునికి మనసారా చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నీ హృదయములు అనుకుంటున్నావు, దేవుని మందిరములో ఇంత సంతోషమా, ఇంత సమాధానమా, ఈ సహవాసములో నాకింత ఫలమా? అయితే యేసయ్య అంటున్నాడు, ఇంతకు మించిన గొప్ప కార్యములు ఈ సంవత్సరములో దేవుడు నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెబుదాం. ఆ ఒక్క మాటకే అంత నమ్మకం వచ్చిందా నా మీద? అంజూరపు చెట్టు కింద కూర్చున్నావని. అది కాదు, ఇంకా బలమైన కార్యాలు యేసయ్య మన జీవితంలో చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? తల్లి గర్భములో మనము రూపము కాకమునుపే ఎరిగినటువంటి దేవుడు ఆ రోజు నతానీయులు పట్ల గొప్ప కార్యాలు చేయటానికి ఎరిగి ఉన్న దేవుడు మన పట్ల కూడా మించిన కార్యాలు చేయబోతున్నాడు. ఏదో ఆయన నేను తెలుసంట అని వట్టి చేతులతో పంపేటువంటి దేవుడు కాదాయన. నతానీయులు విశ్వసించాడు, నువ్వు దేవుని కుమారుడవయ్యా, ఇజ్రాయేలుకు రాజువు నీవు. ఏమంటున్నాడు? ఇజ్రాయేలుకు రాజువు, నేనెక్కడ ఉన్నానో నువ్వు బాగా తెలుసుకున్నావు. ఈ పగటి వేళ ఆరాధనలో నతానీయులు పట్ల గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నతానీయులను ఎరిగిన దేవుడు తన పట్ల చేయబోయే కార్యాలను లెక్కకు మించినవిగా ప్రకటించాడు యేసయ్య. అంతేకాకుండా బైబిల్ గ్రంథములో ఓ ప్రవక్త, రోషము కలిగినటువంటి ఆయన, రోషము కలిగిన ప్రవక్త ఒక పర్యాయం మరణాపేక్ష కలవాడై బదిరి వృక్షం కింద కూర్చున్నాడు. తరడు పైకెత్తి గమనించండి. మరణాపేక్ష కలవాడై అంటే అర్థం ఏంటో తెలుసా? బ్రతకాలని నాకు ఆశ లేదు, నేను చనిపోవాలి. బ్రతకాలని నాకు ఆశ లేదు, నేను చనిపోవాలి. బదిరి వృక్షం కింద కూర్చున్నాడు దిగాలుగా. తనను ఒక భయం వెంటాడుతూ ఉంది. తన చెవిన మాట పడినటువంటి ఒక మాట, ఒక వర్తమానము తనలో తాను మరణాపేక్ష గలవాడై చనిపోవాలని ఆశ కలిగిన వాడై బదిరి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు దిగాలుగా. దేవుణ్ణి అడుగుతున్నాడు, నాకు బ్రతకాలం లేదయ్యా, నన్ను చంపి అని దేవుణ్ణి రోషము కలిగి బ్రతికిన
రోషము కలిగిన ప్రవక్త ఏలియా నేను చనిపోవాలి అనుకుని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ ఆరాధనలో ఈ వాక్యం ఇచ్చినటువంటి మనలో కూడా చనిపోవాలి అనే అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో కృంగిపోయిన పరిస్థితులు, బలహీనపరచబడిన పరిస్థితులు, ఇక నా జీవితము దేనికి ఎవరికి ఉపయోగకరం, నా జీవితము ఏమిటి ప్రశ్నార్థకము, అలసిపోయినటువంటి పరిస్థితుల్లో మన మనస్సులో ఎన్నో కలవరాలు చోటు చేసుకుంటాయి. ఎన్నో మాటలు మన చెవిన పడినప్పుడు, ఎందరో అనిన మాటలు మనకు బాధ కలిగించినప్పుడు, అలసిపోయినప్పుడు మన మనస్సంతా కూడా కలవరం, భయముతో ఉంటుంది. ఏలియా మరణాపేక్ష కలవాడై, అలసిపోయిన వాడై బదిరి వృక్షం కింద కూర్చొని అలాగే ఉన్నాడు. అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు తనను చూశాడు. దేవుడు తనను చూచి ఏం చేస్తున్నాడో దేవుడు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా, దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు నాకు జీవితం చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. అతడు బదిరి వృక్షం కింద చాలు. ఏమంటున్నాడు ఆయన? నాకు బ్రతకాలని ఆశ లేదయ్యా, నా ప్రాణం తీసుకో. తడు పైకెత్తండి. కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మన కంటితో, మన చెవితో విని కని చూసినప్పుడు మనం కూడా చనిపోవాలని ఆ మాట రాకపోయినా గుండె నిండా వేదనతో ఇంకా ఎందుకబ్బా అనేటువంటి ఆ బాధతో మనం కూడా మిగిలిపోతూ ఉంటాం. ఒక దిన ప్రయాణం అంతా ఆయన ప్రయాణం చేసి బదిరి వృక్షం కింద ఒంటరిగా కూర్చున్నాడు. ఈ మాటలు వింటున్న మనం కూడా ఏ విషయములో జీవితము విరక్తి కలిగి అలసిపోయి లేదా కృంగిపోయి బలహీనపరచబడి ఏ సమస్య చేత మనము సతమతమవుతూ నేనేమి సాధించలేకపోతున్నాను, ఇక దేనికి నా యవనమైనా నా కుటుంబమైనా, ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన స్థానము ఏదైనా కూడా, భర్త స్థానములో ఉన్నావు, భార్య స్థానములో ఉన్నావు, కుమారుని స్థానములో ఉన్నావు, కుమార్తె స్థానములో ఉన్నావు, తల్లి స్థానములో ఉన్నావు, తండ్రి స్థానములో ఉన్నావు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు చూచినప్పుడు అలసిపోయిన ఏలియా వలె మనం కూడా బాధతో ఇలాగున బదిరి వృక్ష కింద కూర్చున్న అనుభవాలతో ఉంటాం. ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏంటి దుఃఖముతో ఉన్నావు? నీలో ఏంటి నవ్వు కూడా లేదు? ఎందుకలా వేదనతో ఉన్నావు? ఏంటి ఈ మధ్య అలా ఉన్నావు అని ఎవ్వరు కూడా నిన్ను పలకరించకపోవచ్చు. దేవాతి దేవుడు బదిరి వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష కలవాడైన ఏలియాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చనిపోవాలయ్యా నేను అంటున్నాడు. ఒకప్పుడు రోషము కలిగి బ్రతికినటువంటి వాడు. మనం కూడా ఒకప్పుడు రోషము కలిగి బ్రతికిన వారం, ఎందరికో ధైర్యం చెప్పిన వారం, ఎందరినో దేవుని చెంతకు నడిపించిన వారం, ఎందరినో దేవాలయమునకు తీసుకువచ్చిన వారం, ఎన్నో పర్యాయములు దేవునికి సాక్షిగా నేను ఉన్నాను అని బ్రతికినటువంటి దినాలను మర్చిపోయిన వారమై నేడు చూసుకుంటే మనకే ధైర్యం చాలట్లా. ఈ భక్తి నేను చేయలేను,
ఈ విశ్వాసపు యాత్రలో నేను నడవలేను, నేను పరిగెత్తలేను, నేను ప్రభువు కొరకు సాక్షిగా ఉండలేను. రోషము కలిగిన ఏలియా బదిలీ వృక్ష కింద కూర్చొని తన పౌరుషము రోషం అంతా చచ్చిపోయింది. మరణాపేక్ష కలవాడై ఇక జీవితం మీద విరక్తి కలిగిన వాడే ఉన్నాడు. దేవుడు అంటాడు, ఈ కాస్త దానికేనా నువ్వు భయపడేది? ఈ కాస్త దానికేనా నువ్వు భయపడేది? ఇంకా నీ చదవండి ఆ మాటలు. ఆయన ఏమంటున్నాడు? బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అతడు భోజనము చేసి తిరిగి మరలా పడుకున్నాడు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి దేవుని దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. గట్టిగా ప్రభు నామానికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అలసిపోయిన ఏలియా రోషము కలిగి ఒకప్పుడు బ్రతికినటువంటి ఈయన మరణాపేక్ష గలవాడై భయముతో, భీతితో, దిగులుతో ధైర్యము కోల్పోయి తన భక్తి జీవితంలో విసిగి వేసారిపోయిన అనుభవంలో ఉంటే ఇక చాలు, నేను ప్రయాణం చేయలేను, భక్తి చేయలేను, పరుగెత్తలేను, ఇక అసలు బ్రతకాలని ఆశే నాకు లేదు. ఆయన అంటాడు, అట్లా కాదు నైనా, శక్తికి మించిన ప్రయాణము నీకు ఇంకా నేను ఏర్పాటు చేశాను. ఈరోజు దేవుని వాక్యం మనకు కూడా చెప్తుంది, ఆ రోజు ఆయన అలసిపోయిన విధానం వేరు కావచ్చు. ఈరోజు మనము కూడా అలసిపోయాం. ఆత్మీయంగానో, ఆరోగ్యంగానో, అక్షరానుసారంగానో, బాధతోనో, చింతతోనో, వేదనతోనో, ఏ ఐహిక విచారముల చేత మొత్తబడి అణిచివేయబడి, ఏ ఐహిక విచారముల చేత, ముండ్ల పొదల చేత అణిచివేయబడి మొత్తబడి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఇంతే కాదు, ఇంకా నీకు శక్తికి మించిన ప్రయాణమును నేను సిద్ధపరిచాను. నీవు లేయాలి, నువ్వు లేచి ఆహారము తిని శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. అలసిన ఏలియాను ఎరిగిన దేవుడు మరలా ఊరటనిచ్చి చేయి పట్టి నడిపించాలని దూతను పంపాడు. ఈరోజు ఎక్కడ మనం అలసిపోయి ఉన్నాం, బలహీనపరచబడి ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం. ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబేది, ఉత్తరమేది? దేవుడు వినట్లేదా? దేవుడు నాకు దూరం అయ్యాడా? ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడా? ఎన్నో సందేహాలు మనలో. మరి నా కుటుంబం ఎందుకు, నా జీవితం ఎందుకు, నా ఇల్లే ఎందుకు, నా పిల్లలే ఎందుకు? అలసిపోయి విసిగి వేసారిపోయిన ప్రాణములు విసిగిపోయిన పరిస్థితుల్లో ఏలియాను పోలిన మన అనుభవాలు ఉన్నట్లయితే ఈ పగటి వేళ వాక్యం అంటుంది, ఆయన మనలను ఎరిగినటువంటి దేవుడు ఏలియాను కూడా చూచి ఎరిగిన దేవుడు దూతను పంపాడు. తట్టి కాల్చినటువంటి రొట్టెను, ఆహారమును సిద్ధపరిచాడు. శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఒకటి ఉంది. ఒకవేళ నేనెవరు తట్టి బలపరిచి ప్రోత్సాహపరచకపోవచ్చు, దేవుడు నీ కృంగుదలను చూసి ఆ కృంగిపోయిన పరిస్థితులన్నీ కూడా ఏలియాకు కనుమరుగు చేసినట్లుగా నీ కుటుంబానికి, నీకు కూడా కనుమరుగు చేయునుగాక. దేవుడు నీ చేయి పట్టి బలపరిచి శక్తికి మించిన ప్రయాణము నడిపించునుగాక. మరణాపేక్ష గలవారిని మరలా బ్రతికించినటువంటి దేవుడు ఈరోజు మనలందరినీ కూడా ఆయన వాక్యము చేత బ్రతికించి నడిపించునుగాక. ఆమేన్.
మరొక వ్యక్తిని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి యేసు ప్రభును చూడాలని ఆశపడ్డాడు. ఆ మార్గం గుండా యేసయ్య వస్తున్నాడని ముందుగానే ఎరిగి జన సమూహాల్లోకి వెళితే, ఆ జన సమూహము దగ్గర నిలబడితే ఆయన పొట్టివాడైనందున ఎలాగైనా యేసయ్యను చూడాలి, ఆయనను గురించి నేను చాలా విన్నాను, యేసయ్యను చూడగోరి ఆ జక్కయ్య పొట్టివాడైనందున ఒక మేడి చెట్టును ముందుగానే ఎక్కి కూర్చున్నాడు యేసయ్యను చూడాలని. ఎంతో మంది జనసమూహము ఆయన చుట్టూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జన సమూహము ఎంతో మంది ఉండగా ఆ ఒక్కడైన పొట్టి చెక్కయ్య మేడు చెట్టు ఎక్కి ఉండగా ఆ జన సమూహం అంతటిలో యేసయ్య అంటున్నాడు, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. ప్రభు నామాన్ని గట్టిగా చప్పట్లు కొడతా. అందరికీ ఆశ్చర్యం, ప్రాముఖ్యంగా ఆ వ్యక్తికి ఆశ్చర్యం. అదేంటి, నేను ఎప్పుడు చూడలేదు కదా, ఆ చూడలేదనే వ్యక్తి నేను చూడడానికి వస్తే పేరు పెట్టి పిలుస్తున్నాడు నన్ను. నేను ఏ చెట్టు ఎక్కానో కూడా నన్ను ఎప్పుడు చూశాడు ఆయన, ఎప్పుడు చూశాడు ఆయన. జక్కయ్యతో లూకాసు వార్త 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. యేసు ఆ త్రోవను రానై ఉండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. తలలు పైకెత్తుదాం. ఎప్పుడూ చూడలేదు యేసయ్యను. అలాంటి వ్యక్తిని యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? తను ఏ చెట్టు ఎక్కాడో, తన పేరు, తనను చూడాలని ఆశ కలిగిన ఒక వ్యక్తి అదిగో ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడని యేసయ్య ముందుగానే ఎరిగి ఉన్నాడు జక్కయ్యను. ఒకప్పుడు నతానీయులను ఫిలిప్పు తన దగ్గరికి పిలవక మునుపే అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే ఎరిగినటువంటి యేసయ్య, అలసిపోయిన ఏలియా మరణాపేక్ష గలవాడై జీవితం అంటేనే విరక్తి కలిగి బ్రతుకు మీద ఆశ లేనివాడై ఉండి బదిరి వృక్షము కింద కూర్చున్న ఆ ఏలియాను బలపరిచినటువంటి దేవుడు ఏలియాను ఎరిగి ఉండగా ఇక్కడ జక్కయ్యను కూడా యేసు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ప్రభు నామాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. జక్కయ్యకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. యేసయ్య పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య. జన సమూహానికి అంతటికి ఆశ్చర్యం, జన సమూహానికి అంతటికి ఆశ్చర్యం. పేరు పెట్టి పిలిచాడు జక్కయ్య. ఎవరు చెప్పారు యేసయ్యకు ఆయన పేరు జక్కయ్యని? ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? తల్లి గర్భములో రూపము కాకమునుపే జక్కయ్యను ఆయన చూచాడు. ఇక పేరు గొప్ప విషయం ఆయనకు తెలపటానికి? చెప్పండి, పేరు గొప్ప విషయమా? పేరు చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో మన వాళ్ళు కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఏం పెట్టి పిలుస్తూ ఉంటారు? పేరు పెట్టి. ప్రవచన వరము కలిగిన సేవకులుగా పిలువబడుతూ పేరు పెట్టి ఏం చేస్తుంటారు? పిలుస్తూ ఉంటారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు కూడా ఉన్నారు.
నిజమైన ప్రవక్త నా పేరు కాదు, మా నాన్న పేరు కూడా చెప్పాలా? చెప్పండి, ఎవరి పేరు చెప్పాలా? అర్థం కావట్లేదు వాక్యము. ఎవరి పేరు చెప్పాలి? మా నాన్న పేరు కూడా చెప్పాలి. ఏమని చెప్పాలో తెలుసా? నా వైపు చూడండి. జక్క బాల ఓబులపతి కుమారుడైనటువంటి సురేష్ అని చెప్పాలి. సురేష్ అంటే ఆ గుంపులో చాలా మంది ఉండొచ్చు. నేను పోకపోయి ఉండొచ్చు, నా పేరు ఇంకో సురేష్ పోయి ఉండొచ్చు. ఎవరిని పిలిచినట్లా? బాల ఓబులపతి కుమారుడైన సురేష్. ఇది నిజమైన ప్రవచనం. బైబిల్ గ్రంథంలో చదవండి కొన్ని మాటలు. అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకుల్లో ఒకడే హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా. ఎవరి కుమారుడు? ఆమోను. ఎవరి కుమారుడైన ఇర్మియా ఎవరి కుమారుడు? హిల్కీయా కుమారుడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నీనెవేను కూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడకు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. బేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా యూదా రాజు దినముల్లోను యెహోయాషు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలు రాజు దినముల్లోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పెతూయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరికి? జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజు ఆమోను కుమారుడైన యోషియా దినములో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు యెతన్యాకు జననమైన కూషి కుమారుడకు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్కు ప్రవచనము. తండ్రి పేరు, కుమారుని పేరు. నూను కుమారుడైన యెహోషువ, మోషే పరిచారకుడైన యెహోషువ. అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు ఉన్నారు. వేసుకున్న బట్టలు చెప్పడం కాదు. ఈరోజు వేసుకున్న బట్టలు, ఏటీఎం కార్డులు, బండి నంబర్లు, ఎక్కడ మలుపు, ఎక్కడ టర్నింగ్, అన్నీ అంత గాలిడి అయిపోయింది అన్నమాట. ప్రవచనం ఎలా అయిపోయింది చెబుతా. నిజమైన ప్రవచనం అయితే ఏం జరుగుతుందో. యేసయ్య ఏమన్నాడు? జక్కయ్య, నీవు త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. పేరు పెట్టి పిలిచాడు కదా. ఎందుకు పిలిచాడో తెలుసా? అక్కడ అందరూ అంటున్నారు, తల్లు పైకెత్తండి, పాపి అయిన వాని ఇంట ఈయన వెళ్ళాలనుకుంటున్నాడా? దుర్మార్గుడు వాడు, పాపిష్టుడు, మోసగాడు అన్నట్లుగా. ఒక వ్యక్తిని గురించి ఏదైనా ప్రవచనం, ఒక వ్యక్తిని గురించి ఏదైనా సందేశం వచ్చింది అంటే బాహ్య సంబంధమైన మేలును నీకో నాకో పొందుకోవాలని దేవుడు చెప్పడు. జక్కయ్య జన సమూహములో నుంచి యేసయ్య పిలుస్తున్నాడు. జక్కయ్య కన్నులు పైకెత్తి పిలుస్తున్నాడు. జక్కయ్య, త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంటికి వస్తున్నాను. ఆయన త్వరగా దిగి వచ్చి యేసును చేర్చుకున్నాడు.
సమాజంలో సంఘంలో జక్కయ్యకు ఉన్న సాక్ష్యం ఏంటంటే అతడు మోసగాడనో పాపియనో సాక్ష్యము లేనివాడనో. యేసు ప్రభు ఎవరినైతే పేరు పెట్టి పిలిచాడో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు నామానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు జక్కయ్యను ముందుగా ఎరిగినటువంటి కారణం ఏంటో తెలుసా? నశించిపోయినటువంటి ఆత్మను రక్షించటానికి, జక్కయ్య ఆత్మ రక్షించటానికి, జక్కయ్య పాపములకు ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ కలగచేయటానికి జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. తన ఇంటికి వెళ్ళాడు. ఒక ఆత్మ రక్షించబడటానికి యేసయ్య పేరు పెట్టి పిలిచాడు. తన ఇంటికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో చాలా సేపు మాట్లాడాడు యేసయ్య. జరిగిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు. ఆత్మ రక్షణ పొందింది. జక్కయ్యను పిలిచాడు. ముందుగా ఎరిగిన వాడై ఆత్మ రక్షణ పొందింది. ఈ ఆరాధనకు వచ్చినటువంటి మనలను కూడా ఆయన ముందుగా ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనలను కూడా ముందుగా ఎరిగినటువంటి దేవుడు నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు జక్కయ్యను ఎరిగినటువంటి దేవుడు తన రక్షణ కొరకు ఆయనను పిలిచి ముందుగా ఎరిగిన వాడై ఆ ఆత్మ రక్షణార్థమై తనను చేర్చుకున్నాడు. తన ఇంట్లో అడుగు పెట్టాడు. ఈరోజు మనలను కూడా తల్లి గర్భములో రూపము కాకమునుపే నిన్ను ఎరిగి తిని అంటే అర్థం ఏంటో తెలుసా? మనము రక్షించబడటానికి మనల్ని ఎరిగాడు. మనము రక్షణ పొందటానికి, ఏదో నీ బాకీలు తీర్చాలని, కేసులు పోవాలని, రోగం పోవాలని, పంట పండాలను అనుకున్నటువంటి జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఆత్మ రక్షణ పొందాలని జక్కయ్యను ముందుగా ఎరిగి కన్నులెత్తి పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు మనల్ని ఎందుకు ఎరిగి ఉన్నాడు ఆయన ముందుగా అంటే మన ఆత్మ రక్షించబడటానికి. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాలలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. జగత్తు పునాది వేయబడక మునుపే. కొన్ని మాటలు చదువుకుందాం. నిర్దోషులమై ఉండవలనని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనందరము రక్షించబడాలని. ఒక్కొక్కరిని ఎరిగిన అనుభవాలు వేరు. నతానీయులను గొప్ప కార్యాలు చేయటానికి ముందుగానే ఎరిగి ఉన్నాడు. తన విశ్వాసం బలపరచటానికి, అలసిపోయిన ఏలియాను బలపరచటానికి ప్రభు ఎరిగి దూతను పంపాడు. ఇక్కడ జక్కయ్య రక్షించబడటానికి ప్రభు ఆ జనసమూహం అంతటిలో కనులెత్తి ఆయనను పిలిచి తన ఇంటికి వెళ్ళి ఆత్మ రక్షించబడటానికి సాహసం కార్యం జరిగింది. ఈరోజు మనందరము కూడా మనను ఆయన ఎరిగిన ఉద్దేశం ఏంటి అంటే మనందరము రక్షణ పొందాలి. ఆమేన్ చెప్పండి. మారు మనస్సు పొందాలి. అతడును అబ్రహాము కుమారునిగా పిలువబడ్డాడు. అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, మన ఇంటికి రక్షణ వచ్చిందా? దేవుని మాటలు వింటున్నాం, బాప్తిసం పొందామా? దేవుని మాటలు వింటున్నాం, ప్రభు బల్లాలో చేయి వేస్తున్నామా? విలువబడిన రొట్టెలో మనం భాగస్థులం అవుతున్నామా? సహవాసములో బలపడుతున్నామా? స్థిరపడుతున్నామా? ఎందుకు మనలను ముందుగా ఎరిగి ఉన్నాడు ఆయన? ఆయన ఎందుకు మనలను ముందుగా తెలుసుకొని ఉన్నాడు? మనలను రక్షించటానికి,
మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయటానికి, మనమును ఆత్మ సంబంధముగా అబ్రహాము పిల్లలుగా పిలువబడటానికి, నీ ద్వారా నీ ఇంటికి రక్షణ రావటానికి. అందుకే ఇర్మియాతో కూడా అన్నాడు, నిన్ను నేను ఎరిగి తిని నిన్ను ప్రతిష్ఠించుకున్నాను నా కొరకు, ప్రతిష్ఠించుకున్నాను నా కొరకు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుకున్నాను. ఎరిగిన దేవుడు ఏం చేశాడో, ఏం చేయాలని ఉద్దేశాలు ఉన్నాయో మనం కొన్ని మాటలు విన్నాం. జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడట ఇర్మియాని. ఎవరికి ప్రవక్తగా? జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. ఈరోజు మనలను కూడా దేనికి నియమించుకున్నాడు? బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు చూసుకుందాం. మనలను దేవుడు నియమించుకున్న విధానం అదే నిర్గమాకాండం 18వ అధ్యాయం 20-21 వచనం. నీవు వారికి కట్టడలను ధర్మశాస్త్రపు విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి మనుషులను ఏర్పరచుకొని వారి మీద న్యాయాధిపతిగా నియమింపవలెను. అదే నిర్గమాకాండం 17వ అధ్యాయము 8-10 వచనాలు చదువుదాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. చాలు, తరలు పైకెత్త. ఏం చదువుకున్న వాక్య భాగంలో జనములకు ప్రవక్తగా ఇర్మియాను నియమించుకుంటే, ఈ ఆరాధనకు వచ్చిన మనలను, ఈ మాటలు వింటున్న మనలను దేనికి దేవుడు నియమించుకున్నాడు? ఇశ్రాయేలులకు మొదటి నాయకుడిగా మోషే ఉన్నాడు. సమస్త భారము ఆయన మొయ్యలేక ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలు తన దగ్గర న్యాయము నిమిత్తము నిలవబడి విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో తన మామ అయిన యాజకుడైన ఇత్రో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అట్లా కాదు, నువ్వేం చేస్తావంటే ఉన్నటువంటి వారిలో సామర్థ్యమును, ఇంకా అత్యాసక్తి, సత్యాసక్తి, దైవభక్తి, లంచగొండులు కాని మనుషులను నువ్వు ఏర్పరచుకో. తలడు పైకెత్తుదాం. దేవుడు మనలను దేనికి నియమించుకుంటున్నాడు? అందరూ ప్రవక్తలుగా నియామకము కాలేరు, అందరూ బోధకులుగా నియామకము కాలేరు, అందరూ సమర్పణ కలిగి దేవుని సేవ చేయలేరు. కానీ నిన్ను దేవుడు దేనికి నియామకము చేసుకోవాలి, నియమించుకుంటున్నాడంటే, నాడు మోషే దగ్గర ఒక దైవికమైన ఆలోచన ఆయన ఏం చెబుతున్నాడంటే, సామర్థ్యము కలిగిన, సత్యాసక్తి కలిగిన, దైవభక్తి కలిగిన వారిని నీవు ఆ పరిచర్యలో, ఆ సేవలో, ఆ భారములో భాగస్థులు కావటానికి ఏర్పాటు చేసుకో, నియమించుకో అని ఆయన ఒక దైవికమైన ఆలోచన చెబుతూ ఉన్నాడు. ఈ పగటి వేళ వాక్యం చెప్తుంది,
నిన్ను దేవుడు దేనికి నియామకం చేసుకోవాలి అని అనుకుంటున్నాడంటే, ఈ సేవా పరిచర్యలో, దైవజనుని యొక్క సేవలో, స్వార్థ పనిలో, దేవుని పనిలో నీవు కూడా సామర్థ్యము కలిగిన వాడవు కాబట్టి, సత్యాసక్తి కలిగి దైవభక్తి కలిగిన వాడవు కాబట్టి, ఈ సేవా పరిచర్యలో నీవు కూడా తోడ్పడటానికి, భాగస్థుడవు కావటానికి, వెంబడించటానికి, ఉండటానికి దేవుడు నిన్ను నియమించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులతో యుద్ధము చేసేటప్పుడు ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తాడో అప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. మోషే తన చేతులు దించుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అమాలేకీయులు విజయం పొందుకుంటున్నారు. అవునా? అయ్యే మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. అహరోను, హూరు అనేటువంటి వారిని వెంట పెట్టుకుని మోషే వెళ్ళాడు. ఆ మాటలు చదువుదాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు మోషే తన చెయ్యి కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అమాలేకీయులు గెలుపు పొందుకుంటున్నారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని మోషే చేతులు బరువెక్కగా వాడు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ అతడు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. ఆ అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన. అహరోను, హూరు అనబడేటువంటి ఆ ఇద్దరు, ఒకడు ఆ పక్క ఒకరు ఈ పక్క ఏం చేస్తున్నారు? అతని చేతులను ఆదుకొనగా అతని చేతులను ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఆ అట్లు యెహోవా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. దేనికి నియమించుకున్నాడు అహరోను, హూరులని? చెప్పండి, దేనికి నియమించుకున్నాడు? దైవజనుడు చేతులు పైకెత్తాడు. ఏమొస్తుంది ఇశ్రాయేలులకి? చెప్పండి అమ్మా. జయం. ఎంతసేపు మనిషే కదా ఆయన కూడా. ఎంతసేపు ఎత్తాం చేతులు? మీరు ఎత్తండి చూద్దాం. ఎత్తండి, ఒక చేతులు ఎత్తండి. అట్లే నన్ను చెప్పు. ఇట్లా చేతులు ఎత్తినంతసేపు మోషే ఇజ్రాయిలులో జయం. బరువెక్కి ఇట్లా చిన్నగా ఇట్లా దించేశాడు. అమాలేకీయులు గెలుస్తున్నారు. శత్రువులకు విజయం వస్తుంది. మీరు దించండి. మీరు బరువెక్తి ఎవరు లేరు. ఆయన చేతులు పైకెత్తినంతసేపు ఇశ్రాయేలులకు జయం వస్తుంది. సంబరం, సంతోషం, గెలుస్తున్నారు కాబట్టి. చేతులు బరువెక్కే ఛేదించేశాడు. అమాలేకీయులు గెలుస్తున్నారు. పక్కనే ఇద్దరున్నారు, అహరోను, హూరు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుర్తుపట్టారు. ఎంతసేపు ఆయన చేతులు ఎత్తాడురా పాస్టర్ గారు, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఒక రాయి తీసుకొద్దాం. ముందు ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు మరి నిలబడి కాళ్ళు నొప్పులు కదా. ఓ రాయి తెచ్చారు. అయ్యా నువ్వు కూర్చో. ఇప్పుడు చేతులు అయినా బరువే కదా, కూర్చున్న కూడా చేతులు నొప్పే కదా అని ఈ చేతులు కిందికి దించకుండా దైవజనునికి అహరోను ఒక ప్రక్క, హూరు అనబడేటువంటి ఆయన ఒక ప్రక్క, ఈ చేతులకు అలాగే భుజం తట్టి చేయి తట్టి తోడ్పడుతూ ఉన్నారు. సూర్యుడు అస్తమించే వరకు, ప్రొద్దుగుంకే వరకు, చీకటి పడే వరకు ఇలాగే ఇటుపక్క చేయి ఒక ఆయన ఎత్తి పట్టుకున్నాడు, ఇటుపక్క చేయి ఒక ఆయన ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు ఏమైంది? అమాలేకీయులు అందరూ ఓడిపోయి సర్వము వారందరూ కూడా అంతరించేంత వరకు, అలాగే ఇశ్రాయేలు గెలిచే వరకు కూడా వారు అలాగే ఎత్తిపట్టు. ఏంటి అనుభవము? దైవజనుని సేవా పరిచర్యలో, దైవజనుడు వెళుతున్నా కూర్చున్నా పరిచర్యలో ఉన్నా దేవుని సేవలో వెళ్ళేటప్పుడు ఆ రోజు ఇర్మియాను జనములకు ప్రవక్తగా నియమించుకున్నాడు. ఒకవేళ నిన్నే నువ్వు ప్రవక్తగా నియమించుకుని నువ్వెన్ని చెప్తావో?
నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా, పాప ఉంది పెళ్లి చేయాలా, మన ఆయన మనసులో ఉన్నాడు, మా ఆయన కాలం దగ్గర పడింది, ఇవన్నీ చెప్తాం. అందుకే నువ్వు ప్రవక్త వద్దులే కానీ పాస్టర్తో పాటు తిరుగురం సేవకి గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనుడు సేవ పరిచర్యలో ఒక అహరోను లాగా, ఒక హూరు లాగా నీవు కూడా తోడ్పడటానికి దైవజనుడు ఒకవేళ అలసిపోయాడేమో, ప్రార్థన సమయము తక్కువైందేమో, దేవుని వాక్యము చదువుకోవటానికి సమయము చాలటము లేదేమో, కాస్త సేవకుడికి సమయం ఇవ్వండి దేవునితో గడపటానికి. ఒకరోజు దావీదు అలసిపోయాడు. చెప్పండి, ఏం చేశాడు? అలసిపోయాడు. ఇజ్రాయిల్ అంటారు, అయ్యా నువ్వు యుద్ధానికి రావాల్సిన పనే లేదు, ఎందుకంటే ఇశ్రాయేలులకు దీపము వంటి వాడు, నువ్వు కాస్త ఇక్కడ కూర్చో, యుద్ధానికి మేము వెళ్తాం, నువ్వు రావద్దు, నువ్వు అలసిపోయావు. దైవజనుడైన మోషే అలసిపోయినప్పుడు అహరోను హూరులు అనబడేటువంటి వారు దేవుడు నియమిస్తున్న విధానము ఆయన తోడ్పడుతూ ఉన్నారు దైవజనునికి. ఇదిగో ఈ పగటివేళ దేవుని వాక్యము కొద్దిపాటిగా నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, సామర్థ్యము కలిగిన నీవు, సత్యాసక్తి కలిగిన నీవు, దైవభక్తి కలిగినటువంటి నీవు, మోషే లాంటి సేవకులమైనటువంటి దేవుడు మీకు ఇచ్చిన సేవకులకి, దైవజనులకి ఏం చేయాలంటే సేవలో తోడ్పడాలి. చెప్పండి, ఏం చేయాలి? తోడ్పడాలి. ఎక్కడ ప్రార్థన? ముందు చెప్పండి, ఒక పూట మేము వస్తాం, మీతో ఉంటాం, సహకరిస్తాం, స్వార్థ పనిలో మేము కూడా భాగస్థులం అవుతాం. దైవజనుడు బలముగా ఉంటేనే అలసిపోతే ఇశ్రాయేలుకు ఓటమి. రాజా దావీదు, నీవు దీపము వంటి వాడవి, నీవు ఆరిపోతే మేమంతా కూడా ఆరిపోయినట్లే. నువ్వు అలసిపోయావు, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్తాం. ఇశ్రాయేలు ప్రజలకు దీపము వంటి వాడు దావీదు. ఆ దీపము ఆరిపోకుండా నువ్వు బాగుండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ అహరోను హూరులు కూడా దైవజనుని చేతులెత్తి పట్టుకున్నారు. ఒక రాయి తీసుకుని వచ్చి తనను కూర్చోబెట్టాడు. ఈ మాటలకు అర్థం, నిన్ను ప్రవక్తగా కాకపోయినా పరిచారకునిగా, పరిచర్య చేయవానిగా, స్వార్థ పనిలో వెన్నంటి నడిచే వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడు నిన్ను నియమించుకుంటున్నాడు. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. ఒక ఆయన ముగ్గురు వ్యక్తులను పిలిచి కొన్ని తలాంతులను అప్పగించి వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఒక వ్యక్తికి 5 తలాంతులను ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులను ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 తలాంతునిచ్చి వెళ్ళిపోయాడు. ఎవరి సామర్థ్యము కొలది వాళ్ళు వృద్ధి చేసుకున్నారు. 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి మరొక 5 తలాంతులు వృద్ధి చేసి యజమాని వచ్చినప్పుడు, ఇదిగో నీవిచ్చినవి 5, నేను సంపాదించినవి 5. 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి, ఇదిగో నీవిచ్చినవి 2, నేను సంపాదించినవి 2. 1 తలాంతు కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు. అతను ఏమి కూడా తలాంతుని వినియోగించుకోలేదు. దేవుని వాక్యం చెప్తుంది, కొంచెములో నమ్మకముగా ఉండినటువంటి నిన్ను అనేకమైన విషయాలలో నియమించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని సంఘములో, దేవుని మందిరములో ఒకవేళ దేవుడు ఈ సేవలో, పరిచర్యలో ఏ పరిచర్య నీకు నియమించి అప్పగించిన ఆ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటే అనేకమైన విషయాల్లో దేవుడు నిన్నేం చేస్తాడు? నియమించుకుంటాడు. అనేకమైన విషయాలు నిన్ను నియామకం చేసుకుంటాడు. మందిరం వచ్చే దాంట్లోనే మనము నమ్మకం లేమనుకో, మందిరంలో తార్పాలు వేసే దాంట్లోనే నమ్మకం లేమనుకో, దేవుని మందిరములో అప్పగించిన చిన్న పరిచర్యనా దాన్ని ఏం చేయాలి? ఇది నాకు ఇచ్చిన తలాంతు. చెప్పండి, ఏంటి నీకది?
ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం, కృప అనుకొని ఆ చిన్న పరిచర్యను మనం కాపాడుకోవాలి. ఆ చిన్న పరిచర్యను మనం కాపాడుకోవాలి. దేవుడు నిన్ను కూడా ఈ పరిచర్యలో నియమించాలి, నీకు కూడా తలాంతులను ఇచ్చి నిన్ను వాడుకోవాలి అని అనుకుంటున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీకు దైవభక్తి ఉంది, సత్యాసక్తి ఉంది, సామర్థ్యత ఉంది. వేటి మీద నీవు నియమించబడ్డావు? ఈ సంఘములో నువ్వు చదువుకున్నావు, చక్కగా మాట్లాడగలవు, వెళ్ళగలవు, చూడగలవు, చేయగలవు. వేటి మీద దేవుడు నిన్ను నియమించుకోవాలని ఆశపడుతున్నాడు. ఇర్మియా అంటున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో ఇర్మియాను దేవుడు నియమించుకున్న విధానం, పెళ్లగించుటకును, విరగొట్టుటకు, నశింప చేయుటకును, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. అంతా నీ చేతిలోనే ఉంది. సేవ అభివృద్ధి కావాలన్నా సేవకుడికి నువ్వేం చేయాలి? దేవుని సేవ పరిచర్య అన్యజనుల మధ్యలో ఈ ఎఫాతా పెంతెకోస్తు ప్రార్థనా మందిరముగా పిలువబడుతున్న ఈ సేవ పరిచర్య కట్టబడాలన్నా, అభివృద్ధి కావాలన్నా, రాజ్యం అంతటికి ప్రార్థనాడాలన్నా కూడా, ఇది అభివృద్ధి కావాలన్నా కూడా ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? ఇదిగో ఇర్మియా, కట్టుటకు, పడగొట్టుటకు అన్ని కూడా నీ చేతుల్లో నేను పెట్టాను. రాజ్యములన్నిటి మీద నేను నియమించుకున్నాను. అన్ని జనుల మధ్యలో సమస్తాన్ని విడిచి సమర్పణ కలిగి, తల్లి తండ్రి ఉన్నా, తోడబుట్టిన వారు ఉన్నా, రక్త సంబంధికులు ఉన్నా, సమస్తము ఉన్నా, ఏదైనా చేయగలిగిన వారైనప్పటికీ కూడా సమస్తము విడిచి సమర్పణ కలిగి ప్రజల మధ్యలో సేవ చేస్తున్న ఈ సేవకులకు నా వంతుగా నేను ఏం చేయాలో తెలుసా? ఈ సేవ కట్టబడటానికి నేను కూడా తలాంతును కాపాడుకోగలగాలి. కొంచెములో నువ్వు నమ్మకం ఉంటే అనేకమైన విషయాలలో నిన్ను దేవుడు నియమించుకుంటాడు. ఆమేన్ చెబుదాం. ఈరోజు మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను నియమించుకోవాలనుకుంటున్నాడు. ఇది దేవుని ఇల్లు, ఇది నాది కాదు. మేము కూడా దేవుని పొలములో పనిచేసే వారమే. చెప్పండి, మేము ఎవరమే? అందరు చెప్పాలి. ఇది దేవుని ఇల్లు, నాది కాదు. ఈ దేవుని ఇంట్లో నన్ను ఎంత కాలం పెడితే అంత కాలం ఉంటాను. ఇదే దేవుని ఇంట్లో సేవకులతో పాటు మీరు కూడా ఇదే పొలంలో ఏం చేయాలి? ఈ పొలంలో మేము పనిచేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. మీరు కూడా ఏం చేయాలి? ఈ దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. నియమించిన వాటి మీద నమ్మకంగా ఉండాలి. అప్పగించిన వాటి మీద నమ్మకంగా ఉండాలి. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ముందుగా ఎరిగిన దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల, మన పట్ల చేయాలని ప్రభు ఎరిగి ఉన్నాడు. ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఏ విషయములో విసిగి వేసారిపోయి ఉన్నావో, ఆ రోజు ఏలియాను బలపరిచిన దేవుడు మరణాపేక్ష కలిగినటువంటి వారిని ఇంకా 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 శక్తికి మించిన ప్రయాణము చేయటానికి బలపరిచినటువంటి దూత ఈరోజు మనలను కూడా ఆయన ఎరిగి బలపరచునయున్నాడు. అక్కడ జక్కయ్యను పేరు పెట్టి పిలిచినది, ఎరిగి ఉన్నది ముందుగానే తన ఆత్మ రక్షణ పొందటానికి. ఇక్కడ మనలను ఎరిగి ఉన్నది మనము రక్షించబడటానికి. దేవుని ఇంట్లో నీవు నియమించబడాలి. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. మోకరించండి, కన్నులు మూయండి, ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.
ముందుగా ఎరిగిన దేవుడు మన పట్ల కలిగినటువంటి సంకల్పాలని, ఉద్దేశాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను బాలుడను అనవద్దు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను కాపాడుతాను. సమస్త ఆధిపత్యము ఇర్మియాకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు, నియమించుకున్నాడు. నతానియేలు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నిన్ను ఎరిగి ఉన్నాను తెలుసా నీకు? అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నిన్ను నేను ముందుగానే ఎరిగి ఉన్నాను. ఆయన అందరి ఆంతర్యములను ఎరిగిన వాడు ఏ మనుష్యుని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. ఏ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యము చెప్పాల్సిన పని లేదు. ఓ తీర్మానం చేయి, ప్రభువా, నేను కూడా ఈ సంఘములో ఒక అహరోను, హూరు లాగా మార్చబడాలి. నాకు దైవభక్తి ఉంది, సత్యాసక్తి ఉంది, సామర్థ్యత ఉంది, కానీ నియమించిన కొంచెములో నేను నమ్మకముగా వెంబడించటము లేదు. అప్పగించిన దాని పరిచర్యలో నేను నిర్లక్ష్యముగా ఉన్నానేమో, అశ్రద్ధ చూపుతున్నానేమో, నేను చేయవలసిన పరిచర్య ఎక్కడ లోటుగా వెలితిగా మిగిలిపోయి ఉంది. ఈరోజు నువ్వు దేవునితో తీర్మానం చేయాలి. దేవుడు నీకు ఏమి అప్పగించాడు? అప్పగించిన దాన్ని నువ్వేం చేసావు? పాతి పెట్టావా? పదిలపరుచుకున్నావా? అభివృద్ధి చేశావా? దానిని పోగొట్టావా? 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 చేశాడు. యజమాని అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నియమించబడిన దానిలోకి నువ్వు ప్రవేశించు. నియమించిన దాని మీద మనము బలా నమ్మకమైన మంచి దాసునిగా, దాసురాలిగా పిలువబడాలి.